అందరికీ మరొకసారి ప్రత్యేకంగా నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే దయచేసి ఈ వీడియోని మీరు విస్తృతంగా షేర్ చేయాలి. చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వాట్సాప్ గ్రూపులు కానీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ విస్తృతంగా మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే బాతాల పోషెట్టి అసలు నాటకం ఏందో మరి కాసేపట్లో మీ ముందుకు రాబోతూ ఉంది విత్ ప్రూఫ్స్తో. సో అలాగే ఇక ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా పర్వాలేదు ఈ వీడియో ప్లే చేసుకోవచ్చు, మీరు మీకు ఒక్కరికి పర్మిషన్. ఇక టీ న్యూస్లో అంటే మీరు వేసుకున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే అది ఎవరు చూడడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి ఎందుకు షేర్ చేయమంటున్నా అంటే వాస్తవాలు ప్రజల ముందు ఉండాలి. తీన్మార్ మల్లన్న నిన్న చాలామంది ఏదో ప్రెస్ మీట్ పెట్టిరు. ప్రెస్ మీట్ పెడితే చాలామంది అన్న మాట్లాడంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు మాట్లాడానో అప్పుడే మాట్లాడతా. సో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీటు ఉదాంతం ఈ వ్యవహారం అంతా ఏంటంటే, మారుతి రావు అని ఒకడు ఉంటాడు, కేసీఆర్ బంధువు. వాడు ఆడినటువంటి ఆటలో వీళ్ళందరినీ ట్రాప్లో పడేసి వాడు తప్పించుకొని వీళ్ళని ఇరికిచ్చాడు. కొద్దిసేపటి క్రితమే తీన్మార్ మల్లన్న నా గురించి నువ్వేమన్నా చెప్తే బాగుండదు అని ఒక సందేశం. తీన్మార్ మల్లన్న బాప్కే భయపడాడు, నీకు భయపడతాడు అవులే. ఇక వాస్తవం ఏంటంటే ఇవన్నీ వాళ్ళే సార్ వాళ్ళే. ఫస్ట్ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, గతంలో ఈ మారుతిరావు ఎవడు, ఈయన కథ అసలు ఈ మారుతిరావు అనేటోడు వాడు ఎప్పుడు తెర మీదకి రాలే, వీళ్ళని తెర మీద పెట్టి డ్రామా ఆడిండు. నిన్న చాలామంది కూర్చున్నారు కదా అక్కడ ప్రెస్ మీట్లో, ఒకరొకరి కథ ఏంది, ఏం చేసిరు, ఏం జరిగింది. అంతకంటే ముందుగాల ఇది ఒక్కసారి చూడాలి మనం. ఈ చాటింగ్ చూడండి, ఇక్కడికి రా. సీఎం పంపిండు అని 100 మంది పోలీసులు వస్తారు అని బెదిరించారు. ఎవరు? రాత్రి ఏం జరిగిందంటే, ఇక్కడ కూర్చున్నట్టు ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి ముఠ ఇగో రాత్రి కొంపల్లి ప్రాంతంలోని ఒక ప్రదేశానికి పోయిరు. మల్లన్న కాలనీ ఆడికి పోయిరు ఈ ముఠ అంతా మీ ముఠ మాట్లాడిన మీ వ్యవహారాలన్నీ ఉన్నాయి, టెన్షన్ ఏం పడకుర్రి. మీకంటే ముందే నా టీం రీచ్ అయింది కాబట్టి మిమ్మల్ని పట్టుకోగలిగినాం. ఇక అక్కడికి పోతే సీఎం కేసీఆర్ పంపిండు, నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాడు, అంతేనా? ఒకసారి ఇట్రా. మీ గుండెలు అవిసిపోతుండొచ్చు వీళ్ళని చూడంగానే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఏం జరిగింది రాత్రి చెప్పు. రాత్రి వీళ్ళు ఎట్లా వచ్చిరంటే, ఈ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఫోటో వేస్తే ఫోటో కూడా వేయను కానీ ఆ అమ్మాయి ఉంది కదా, అయితే ఫోన్ కాల్ చేసింది. ఇట్లా నాజియా కొంచెం నేను బ్లౌజులు కుట్టించుకోవాలి ఇట్లా అని చెప్పింది. సరేలే మేము వస్తారా అని అన్నట్టు వచ్చింది. కానీ వీళ్ళు నా ఎంబడి ముగ్గురిని పెట్టుకొని వచ్చింది. మళ్ళా వాళ్ళు వచ్చి మేము కేసీఆర్ మనుషులం, మమ్మల్ని కేసీఆర్ పంపించిండు, ఇంటర్వ్యూ చేయమన్నాడు, నీకేం జరిగింది మల్లన్న నుంచి, మళ్ళా అటు నుంచి 5 లక్షలు 5 లక్షలు తిన్నాడు మల్లన్న అని చెప్పి మీ మీద ఇది చేసుడు అయింది. మళ్ళా తప్పు ఒప్పుకుంటే నీకు ఆయన మీద కేసు పెడితే రేపటిలోగా పోలీస్ స్టేషన్లో పోతాడు ఆయన, 8 వరకు ఆలోచించుకొని చెప్పు, మళ్ళీ ఏమన్నా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇప్పిస్తాం కేసు పెడితే అని చెప్పి ఇట్లా మాట్లాడినట్టు. సో ఆ రోజు మాట్లాడినప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఏం జరిగింది చెప్పు. ఆ రోజు ఏం జరిగిందంటే మాకు న్యాయమే జరిగింది, ఇంకేం జరుగుతుంది సార్. మీరు తిన్నారు అంటే మేము తప్పుగా మాట్లాడవచ్చు, తినంది ఎట్లా మాట్లాడతారు? ఎవరు తిన్నారు మరి డబ్బులు? అమ్మాయి తిన్నది. ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి ఆ అమ్మాయి ఉందా, సారా సుల్తానా, ఆ అమ్మాయి ఇక్కడికి కొంతమంది బాధితులు నా దగ్గరికి వస్తే వాళ్ళ బావగారే, బాధితురాలు బావగారినా, ఈయనని తీసుకొస్తే నేను ఈయనని కూర్చోబెట్టే మాట్లాడిన, ప్రతిసారి కూర్చోబెట్టే విచారణ చేసిన. ఏం జరిగిందంటే, ఇక నువ్వు దవ్వుకుంటే నీ బొందలనే పడతావు కేసీఆర్, అది నీ కార్పొరేటర్ పంచాయతీ, అంతేగా. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళని తీసుకొని వస్తే ఏం జరిగిందని చెప్పి నేను ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఆయన భయపడి ఆ మనుషులను పంపిస్తే వీళ్ళకు న్యాయం చేసి పంపిస్తే, నేను మహిళలతోటి నేను మాట్లాడడం బాగుండదని చెప్పి సారా సుల్తాన్ అనేటువంటి అమ్మాయితోటి నువ్వు మాట్లాడమ్మా, ఆమె పర్సనల్ వ్యవహారాలు అని చెప్పి ఆయనకు అప్ప చెప్తే
ఏమన్నది? ఫోన్లలో టార్చర్ ఆమెకు 15,000 ఇమ్మన్నది. 15,000 ఇవ్వను. పోనీలే నేను ఇక కష్టపడదు కానీ 10,000 ఇచ్చిన. మళ్ళీ ఫోన్లలో టార్చర్ ఈ అమ్మాయికి. ఏమని? పైసలు పంపుతావా, ఏం చేస్తావు, నేను ఇంత హెల్ప్ చేసినా నీకు, నేను మళ్ళీ నా దగ్గరికి పోతా, నా పేరు తీపిస్తా, మళ్ళీ నాకు ఉన్నాయని చెప్తా. మరి ఏం చెప్తుందో మరి ఏందో ఆమె నాటకాలు ఏందో. రీఛార్జ్ చేయించిన టార్చర్ చేస్తే, రీఛార్జ్, ఆటో ఛార్జులు, ఇంటి బిల్లు, గంతగానం ఆడిపిల్ల దగ్గర. ఇక ఆమె ఈ సారా సుల్తానా ఎవరు, ఏం చేసింది అనేది ఒక్కసారి మీరు చూడండి. ఈమెకు ఈ సుల్తానా అనే సారా సుల్తానాకు ఎన్ని డబ్బులు ఇచ్చినవరా నువ్వు అప్పుడు ఆ రోజు ఆమె వచ్చిన రోజు? ఇచ్చింది నువ్వే కదా? నేను చేతులతో నేను ఇచ్చిన. ఇంకా ఉప్పల్ చౌరస్తాలా, మళ్ళా ఉప్పల్ చౌరస్తాలా నేను ఇచ్చిన. మీరు ఏం చేసిరు ఆ రోజు? నాకు డబ్బులు ఇవ్వడానికి రాలే. నేను వచ్చినా కానీ తప్పు పని అని మీరు అన్నారు. మీరు తప్పు పని అన్నారు. నువ్వు ఎవరికి పైసలు ఇవ్వద్దు, ఒక అమ్మాయికి నేను హెల్ప్ చేసిన, నేను సాయం చేస్తాను, నీకు అయినంత ఇంకా నేను సాయం చేస్తాను మీరు అన్నారు, కానీ తప్పు ఏం మాట్లాడలే. సో ఇక్కడ పైసలు తీసుకుంది ఎవరు? ఈ అమ్మాయి తీసుకున్నది, సారా సుల్తానా. నిన్న అక్కడ ప్రెస్ మీట్ లో కూర్చున్న మహిళ ఉందా, ఆ మహిళ కథ. దొంగ మాటలు అన్ని, దొంగ మాటలు సార్ అన్ని చూసిరు కదా. అమ్మాయికి టార్చర్ చెప్పుకోలేక. ఇంకా ఆడియో టేపులు ఉన్నాయమ్మా. సారా సుల్తానా నీ ఆడియో టేపుల కానించి పాపం ఆ బాధితురాలు ఎప్పుడో నీ పైన నజరేసి పెట్టినాం, ఎప్పుడో నీ కథంతా అర్థమైపోయింది. ఇంకో అమ్మాయిని తీసుకొచ్చింది ఆ రోజు. ఇంకో అమ్మాయి కానే కాదు ఆమె, ఈమె క్రియేట్ చేసింది. ఏమన్నది? ఆమెకు కూడా పైసలు ఇవ్వనదా? ఆమెకు తీసుకొచ్చినందుకు ఆమెకి ఇవ్వాలంటే నేను ఎవరికి ఇవ్వాలి, నీకు న్యాయంగా ఇచ్చిన, నువ్వు నాకు హెల్ప్ చేసిన కాబట్టి నీకు ఇచ్చిన అని నేను చెప్పిన. ఇది సారా సుల్తానా. రాత్రి ఇక్కడ మీరు ఈ ఫోటో చూడొచ్చు. ఇగో ఈ అమ్మాయి ఇక్కడ రాత్రి కొంపల్లి ఆ అమ్మాయి దగ్గరికి పోయి నువ్వు మల్లన్న మీద కేసు పెడితే నీకు 10 లక్షల రూపాయలు ఇస్తాం, మేము సీఎం పంపించండు మమ్మల్ని అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడి నువ్వు 10 లక్షలు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తే పాపం అమ్మాయి, మీరు చూస్తారు పరేషాన్ అవుతారు. ఆ తల్లి ఏం చెప్పింది ఎరికేనా? ఇక నా దాంట్లో ఉంటుంది చూడండి. నిజంగా తల్లి ఇంకొక 10 మందికి ఆమె ఏమన్నా దొరికేనా, అన్న ఒక నిజాన్ని చంపితే ఇంకొక 10 మంది అన్యాయానికి గురవుతారన్నా, అందుకోసమే సీఎం పంపిండన్నా, నేను పోలేదన్నా, నేను నీతి నిజాయితీని నమ్ముకున్నా, నీలాంటోడు బ్రతకాలన్నా అని చెప్పి ఆమె నాకు వాట్సాప్లో పంపినటువంటి సందేశం మీకు చూపిస్తా ఇప్పుడు. నువ్వు చేసిన సహాయానికి ఆ దొంగముండ మీద నాకు అప్పుడే అనుమానం వచ్చిందన్న మాటలు కూడా పెట్టింది ఆమె. సో ఈ ముఠా అంతా కలిసి ఈ ముఠాను డీల్ చేస్తుంది ఎవడు? ఇగో ఇది చూడండి. మీకు మారుతిరావు గారు తెలుసా అండి? ఏం జరిగింది? అప్రోచ్ అయితే సార్ ఇట్లా మాకు ఒక పాస్బుక్ తీయించారు సార్ ఇట్లా అంటే ఆయన తీసుకెళ్ళి మన మాస్టర్ తీసుకెళ్ళారు సార్. ఇప్పుడు 4 ఏళ్ళు ఎప్పుడు ఉన్నాడు సార్ ప్రజెంట్ ఆయన. అయితే తీసుకెళ్ళిన కూడా ఆయన అప్రోచ్ చేసిన తర్వాత ఆయనతో మీట్ అయినాం సార్ మా దగ్గర. ఇప్పుడు బాలరాజు ప్లస్ మేము మా బామ్మారి దగ్గర మీట్ అయిన తర్వాత సార్ ఇట్లా మాకు పాస్బుక్ చేయించాలంటే చేయిస్తా, ఇట్లా నాకు కేటీఆర్ తెలుసు, శ్రీరామ్ వాళ్ళు మాకు దగ్గర బంధువులు వినిపిస్తుందా చెప్పండి సార్. అయితే చెప్తే మరి ఎన్ని డేస్ టైం అంటారు సార్ అంటే 2 months లో చేసి పెడతారు మీరు పాస్బుక్స్ అని చెప్పింది సార్. అయితే పేరు పెట్టాడా ఎవరైనా? అయితే 2 సార్లు 60,000 మన లెఫ్ట్ కొట్టినాం సార్ బ్యాంకు నుంచి. అయితే 40,000 క్యాష్ ఇచ్చినాం సార్. అయితే తర్వాత సెకండ్ పేమెంట్ లా ఆ ఊరికి మన అత్నూరు మారుతి రోడ్డు హోమ్టౌన్ అత్నూరు సార్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అత్నూరు మండల్, అత్నూరు విలేజ్. అయితే అదే విలేజ్ కి చెందిన మాజీ ఎంపీ అశోక్ ముద్రాయి బాలరాజు అదే విలేజ్ అని ఉంటాడు, ఆయన కూడా ఉంటే బాగుంటది అని చెప్పి సెకండ్ పేమెంట్ తీసుకో. 1 లక్ష 2 లక్ష ఇచ్చాను సార్. 60,000 నెక్స్ట్ బ్యాంక్ తో 40,000 క్యాష్. అట్లా ఇచ్చిన తర్వాత ఇక 15 days అయింది, 1 month అయింది. ఇక మేము మారుతిరావుకు టచ్ లేకుండా మన బాలరాజు మేము బాలరాజు త్రూ ఇచ్చాం కదా సార్ డబ్బులు. ఆ బాలరాజు మేము సార్ ఏమైంది సార్, ఎంతవరకు వస్తుంది వరకు మన అవుతుందా అంటే ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది, ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది అని అట్లా 3 నెలలు తిప్పారు సార్. అయితే 3 నెలల తర్వాత సార్ బాలరాజు ఇంటికి వెళ్ళాం. సంగారెడ్డి ఉంటాడు ఆయన బాలరాజు.
ఆయన ఇంటికి వెళ్ళి చెప్తే అయితే చేస్తాడని 30 తారీఖు ఇట్లా చేస్తలేడు అని అంటే, నేను మిమ్మల్ని చూసి మీరు గవర్నమెంట్ సర్వెంట్ ఓంకార్ సంగారెడ్డి కాబట్టి మళ్ళీ నేను నమ్మినాను. ఇంకోటి మీరు అంతే, ఇప్పుడు అవుతుందని చెప్పాలి, కాకపోతే కాదని చెప్పాలి. మీ 3 రూపాయల వడ్డీ లాగా మేము తీసుకొచ్చి మీకు ఇచ్చినాం సార్ అని బాలాజీ సార్ అడగడం జరిగింది సార్. అయితే ఆయన ఏమంటాడు, నేను మీలాగా నమ్మినా ఒక వేరే వాళ్ళు ప్రిఫర్ చేస్తే మీ ముందే జరిగింది కదా అంతా. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఏమైనా చూసుకుని మాకు డబ్బులు కావాలని మేము బాలాజీ గారిని అడిగాం. అయితే నేను ఇస్తా మార్గం పట్టుకుందాం. అయితే ఇంతకు ముందు మధ్యలో మాకు కాల్ చేస్తుండే 1.5 month 2 years బ్యాక్ కాల్ చేసిండు ఎవరు బాలయ్య. ఇట్లా మన ఇక్కడ నల్గొండలో ప్లస్ అక్కడ ఇక్కడ ఉంటున్నట్ట మాత్రం తెలిసింది. అయితే పోయి పట్టుకుందాం అని అంటే, మనం బయటకు వెళ్ళి మనం పోయిన దగ్గర ఎక్కడ ఉంటాడో ఒక్క నంబర్ కాదు కదా అయినది, అయితే స్విచ్ ఆఫ్ చేస్తే మనం అక్కడ ఇక్కడ పట్టుకున్నాం సార్ వెళ్దామా మరి అని అంటే, నేను రాను, నాతో పాటు ఒక మనిషిని పంపిస్తే నేను గవర్నమెంట్ సర్వెంట్ కదా, నేను వస్తే బాగుండదని బాలయ్య గారు చెప్పారు సార్. చెప్తే ఇట్లా అయింది బాగా సఫర్ అయ్యి నేను మా బొమ్మది కొద్దిగా ఏడ్చుకొని ఇక బామ్మని నేను కలిసి ఆ 3 రూపాయల వడ్డీ తెచ్చింది, నానా తిప్పల వాడి కట్టినాం సార్. ఇక 2 లక్షలు ఇప్పుడు దొరికిందా మరి మారుతిరావు? దొరకలే సార్, దొరకలే. నువ్వు వస్తావా? మేము పట్టిస్తాం. వస్తా సార్, 100% వస్తాయి. మీరు ఇక్కడ రమ్మంటే మీరు క్యూనిస్ ఆఫీస్ కాడికి రండి, మేము పట్టిస్తాం. మాకు అడ్రస్ ఎరికే. సార్ మాతోటే తిరిగి నిన్న మొన్న ఇవన్నీ బయటపడ్డ తర్వాత మేము సస్పెండ్ చేసినాం. ఓకే సార్. అయితే మాకు కూడా ఇది తెలియదు సార్. అయితే మేము ఇచ్చిన తర్వాత మేము మోసపోయినాక మిగతా వాళ్ళు మాకు 2-3 కూడా కలిసి అదే ఇట్లా మోసపోయినాము, టీనూస్ మన అదే మీడియా ఛానల్ పెట్టిన సార్ ఇట్లా అది ఇది డబ్బు కొనుక్కొని మాకు కూడా మోసం చేశాడని చెప్పారు సార్ వేరే వాళ్ళు కూడా. అవునా? అవును సార్. సో ఇది ఓకే, మీరు రండి, మీరు వస్తే మాట్లాడతా. ఓకే అవసరం సార్, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను నేను. రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఇది ఆ మారుతిరావు చేసినటువంటి మోసం. కేటీఆర్ చుట్టం తీన్మార్ మల్లన్న టీంలోకి చొరబడి ఇందులో ఉన్నటువంటి కొంతమందిని లోబరుచుకొని ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రభుత్వానికి అందజేస్తా ఉన్నాడు. ఈ అంశాలన్నీ బయటకు వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా ఆ 4గురిని టీంలోంచి తీసి పారేసినాం. 1 మారుతిరావు, 2 అశోక్, 3 కిషన్, 4 హరీష్. ఈ 4గురిని టీం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఆధారం మన దగ్గర ఉంది. ఆ పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంది. సో క్రమశిక్షణా సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైనా తీన్మార్ మల్లన్న టీం పేరుతో కానీ ఈ టీంను ఉపయోగించి కానీ ఎక్కడైనా పైసా వసూలు చేసినట్టు తెలిస్తే నిర్దాక్షిణ్యంగా తీసి పారేస్తాం. ఇది ప్రజల కోసం నిర్మించబడ్డటువంటి వ్యవస్థ. సో చూసిరు కదా మిత్రులారా, అందుకోసమే ఇంకా ఎవడొస్తాడో రండి ఎన్ని. రైట్. ఇది మారుతిరావు అనేటోడు చేసి కేటీఆర్ చుట్టం ఎవరైతే ఉన్నాడో ఆడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో ఉంది కదా, వాడు ఆడినటువంటి డ్రామాతోటి వీళ్ళని ఇక్కడ నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి వాళ్ళని నిన్న ఏం చేసిరు, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత చక్కగా వీళ్ళు ఎక్కడికి పోయారు, కొంపల్లికి పోయారు. కొంపల్లికి పోతే ఆ అమ్మాయి బాధితురాలు నాకు పెట్టింది, అన్న అర్జెంట్ ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి అని చెప్పి పెట్టింది. అయితే నేను బిజీగా ఉన్నా, నేను లిఫ్ట్ చేయలేదు. అన్న పోలీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారంట అన్న అని చెప్పి అమ్మాయి వాళ్ళ నాన్నని మేము పోలీసులమని చెప్పి పిలిపించుకొని ఆ అడ్రస్కు తీసుకుపోయే వాళ్ళ ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. తీసుకుపోయిన తర్వాత కాల్ లిఫ్ట్ చేయండి అన్న అని చెప్పి ఇగో అమ్మాయి లైవ్ లొకేషన్, అన్న నేను ఇక్కడ ఉన్న కాపాడండి అన్న, హెల్ప్ మీ అన్న అని చెప్పి పెట్టింది. ఈ అంశాన్ని నేను కొంతమంది పోలీసులకు కూడా షేర్ చేసిన. సో ఇదిగో ఇగో నా ప్రాణం పోయినా మంచిదే కానీ మీరు నా సొంత అన్న అని చెప్పి ఆ అమ్మాయి పెట్టినటువంటిది. ఇగో వీళ్ళంతా రాత్రి అక్కడికి పోయినటువంటికి సంబంధించినటువంటి ఇగో ఆ అమ్మాయి లొకేషన్లు పెట్టింది. మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తీసుకుపోయింది, వాళ్ళ నెంబర్స్ అన్నీ తీసుకుపోయారట. సీఎం మనుషులు వచ్చిండ్రు, సీఎం పంపిండంట, నేను రాను అని చెప్పిన, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిర్రు అన్న నైట్ మీ మనుషులు పంపించారంటే ఎస్ రా, నేను అమ్మాయి హెల్ప్ మీ అనగానే పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మా మనుషులను వీళ్ళకంటే ముందే అక్కడ కావాలి పెట్టిన. సో అన్న మీ మనుషులు ఎక్కడనే ఉన్నారంటే ఇక్కడనే ఉన్నారు. ఇగో సారా సుల్తానా పైసలు వసూలు చేసినటువంటి ఆడియో. बात करी मैं 5,000 तो दीदी को दे बोल रहे तो बोले देना 15,000 तो बोल के बोली मैं बोले तो ना बोले उसमें से मैं 1 रुपया भी नहीं निकालता मैं अन्ना से बात करे बाद में फिर वो क्या करना क्या बोलता भैया हम लोग 5,000 को झूठ बात बोलते बोले नहीं तो क्या बोलते बोले सर मैं एक बार क्लैरिटी देकर रख दो ना मेरे को तरीके से बात तरीके वाले करने के बात नहीं होते
ठीक है, अन्ना से बात कर लो तुम लोग, ठीक है? क्या बोले? अन्ना जैसा बोलते वैसा कर लो अम्मा। अच्छा रहो, बस कर दो। कहीं तुम्हें नहीं बात करते? नहीं करती मैं वो। हाँ, जब से क्या थी मेरी बात चली, अब क्या हो कि आज तक अब ये बात हम पूरे इतने बहाने के बात कर रही। मैं भी आजमा रही, मैं भी आजमा के देख रही हूँ। तुम्हारे 5,000 से मैं करने का क्या भी नहीं है, मगर मैं भी आजमा के देख रही हूँ। उन्होंने बाजू रख के सुन रहे तुम्हारे दीदी बोल कर मेरे को मालूम नहीं है, मगर क्या बोले तो यहाँ पे हाइस नहीं होना। नको ये बात हम पूरे नको ना दिया, ऐसे वाला से मैं लगा लेती भी नहीं, मेरी जरूरत भी नहीं है, ठीक है? क्या बोल रहे? असलियत बात करे तो असलियत ऐसी रहे। नको नाजिया, तो मैं सुनने को टाइम नहीं है नाजिया। कैसा करना क्या नहीं हो पैसा से ओके, वही बात करेंगे। फक्त मेरे को फक्त सेटिल करे बाद में से तुम्हारे बात అర్థమైందా అమ్మ? సారా సుల్తానా, మీరు ఏమనుకుంటారంటే నాకు ఏం తెలుస్తుంది ఏమనుకుంటారు? నా ఆఫీస్లో అడుగుపెట్టిన కాడి నుంచి అవతలికి వెళ్ళేదాకా అందులో సీసీ కెమెరాలు ఉండే అనుకుంటారు. మీరు చూడని సీసీ కెమెరాలు కూడా ఉంటాయమ్మా. పిచ్చి తల్లి నా తాన, నేను కొట్లాడుతుంది ఎవరితోటో నాకు తెలియదా ఏం జరుగుతుందో. ఇక అట్లా నిన్న ఏం చేసిరంటే, నిన్న నైటు అమ్మాయితోటి 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఆఫర్ చేసి అమ్మాయితోటి కేసు పెట్టించి ఇవాళ నైటు నన్ను అరెస్ట్ చేయాలనేది వీళ్ళ ప్లాన్. కేసీఆర్ ప్లాన్ ఇదంతా. నేను చెప్తూనే ఉన్నా, పెద్ద స్కెచ్ చేసిండని చెప్పి. ఇది వీళ్ళ ప్లాను. సో ఈ కుట్రను మేము ఎప్పుడో పసిగట్టినాం. మీకంటే 5 నిమిషాలు ముందుంటుందిరా బాబు నా బుర్ర. కేసీఆర్ కంటే ఒక 2 రోజులు ముందుంటుంది నా బుర్ర. ఈ మారిత్రావు గారు పెట్టుకుండు కానీ ఇది జర తెలివి కాలంలో పెట్టుకోలే వీడు. ఇది కథ. ఇక నిన్న పాప చిలక ప్రవీణ్ ఆయన ఏం చెప్పిండు, తీన్మార్ మల్లన్న ఆఫీస్లో 2 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కోట్లు ఏంటి అని నేను ప్రశ్నించినందుకు నన్ను తీసేసిండు. నేనేటో పోతుంటే పోవద్దన్నా అని చెయ్యేసిండు అని చెప్పారు కదా. నిన్న మాట్లాడినటువంటి శిల్క ప్రవీణ్కు సంబంధించిన శిల్క పలుకులు మీరు కూడా చూడాలి. అందులో ప్లే చేయి. హలో అన్నయ్య, బుక్ చేయడం అయిపోయిందంట అన్నయ్య. ఫ్రీగా ఉన్నావా అన్నయ్య? అదే చందన్న ఫోన్ చేసి మాట్లాడుండే అన్నయ్య మనీ గురించి. నన్ను అయితే తప్పు అనుకోకన్నా, తెలుసో తెలియక నేను మాట్లాడితే అయితే సారీ అన్నా. ఇంకా చిన్నదాన్న పెద్దదాన్న అన్నా, ఇప్పటికే అన్ని ఏడ్చుకుంటా అన్ని ఉన్నాం అన్నయ్య మేము. మీరు కూడా అట్లనే అడుగుతున్నారు ఏంటన్నయ్య? వస్తే అన్నా నేను ఆయనతో చెల్లుతో మాట్లాడరా, మరి ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి చేయండి అని చెప్పిన. ఇప్పటికి కూడా నేను వస్తే అరే చెప్పి ఒక మాట చెప్తారా, దాని ప్రకారం నడవండి అని చెప్పి. అవును. ఇప్పుడు మీ పెద్దగా ఏమంటాను తెలుసా, మళ్ళా ఏమంటున్నానయ్య, రిజిస్ట్రేషన్ రోజు ₹1,00,000 నాకు ఇవ్వండి, నేను రిజిస్ట్రేషన్ మీద ఎట్టి పరిస్థితిలో సంతకం పెట్టాను. ఈ బాధితురాలు క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చింది తన గోడు వెళ్ళబోసుకోవడానికి. భూమిని కబ్జా పెట్టిరని చెప్పి వస్తే ఆ రోజు నేను లేను. వీళ్ళు ఫైల్ తీసుకొని 4 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు వీళ్ళు. ఇతను ఇంకో చందు అనేది మొత్తం ఉందాడా. ఇక ఇప్పుడు ఏమంటారు, మా పైసలకు బాండ్ రాసిస్తావా అనేది మాట్లాడతారు చూడు. అది కూడా నువ్వు తీసుకొచ్చి నాకు సాటుంగ్ ఇవ్వాలి అంట. అదో ఇప్పుడు కొత్తగా ఇది కొత్త మాట మాట్లాడినా అనుకో, ఈ చందు మొత్తానికే మళ్ళా మీ తిరుపతి రెడ్డికి కూడా ఫోన్ చేసే విషయం ఉంటుంది ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన కెమెరామెన్. ఇప్పుడు నేను మాట్లాడితే ఆయన పట్టుకొని వస్తాడు, ఒక్క ధైర్యంతో ఆయన పట్టుకొని రావాలి. మిమ్మల్ని కాదని ఏ రోజు ఇది కాలేదన్నయ్య, కానీ ఇప్పుడే పట్టుకొని రమ్మంటే ఎలా ఇప్పటికి 4 లక్షలకి ఎక్కువ అప్పు చేసుకున్నాము. నేను కన్ఫ్యూజ్ ఒక ఆలోచన ఇస్తా చేయండి. కానీ అన్నయ్య ఇస్తాము ఇయ్యమని అంటున్నాం. ఇప్పుడు ఇంకా 4 months అయితే వాడు మేజర్ అవుతాడు. ఆ టైంకి మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక అన్ని ఒప్పించుకొని చేసుకున్నాక ఏ రోజు అయితే అమ్ముతాము అన్న, ఆ రోజు మిమ్మల్ని ముందు పెట్టి అమ్మేస్తాం. మీరు ఎంత అన్నారో అంత కాకుండా అన్నయ్య మాకున్నంతలో ఇస్తాం అన్నయ్య. అరే మళ్ళీ ఇట్లా మాట్లాడతారు చూడదురా, ఇదైతే కరెక్ట్ కాదు. కాదన్న 4 lakhs అంటే 4 లక్షలు అడిగినారు కదా అన్నయ్య. మరి ఇది మీ ఇష్టం రా, ఎందుకంటే ఇది నేను ఒక్కరిని చేసేది కాదు. మీరు అది చాలా పెద్ద వ్యవహారం, మీరు ఎక్కడెక్కడికో పోయినా మీకు తెలుసు ఆల్రెడీ. మీరు చెప్పినట్టు నమ్మకంగా మాట్లాడతాను కానీ ఎవరు నమ్మకంగా మాట్లాడరు. మాకు అవసరం లేదు లేదని తప్ప ఊరుకుంటారు. నేను మళ్ళీ చెప్తాను,
ఇప్పుడు 100 రూపాయలు వచ్చే దగ్గర మీకు 10 రూపాయలు ఇస్తున్నాయి. 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని 90 రూపాయలు తీసుకోండి, తప్పులేదు. కానీ ఇప్పుడు పూర్తిగా మీరు అయ్యే టైంలో మళ్ళీ ఇట్లా అంటే మాత్రం అది ఎవరు సహకరించారు, అది మీరే నష్టపోతారు. ఇది కూడా చెప్తాను నేను. బాధితురాలికి ఇతను కాల్ చేసి 4 లక్షల రూపాయలు మాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి కథ. ఈ చిలక ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి పైన ఎప్పుడు నిఘా పెట్టినామంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలోనే నిఘా పెట్టినాం. మీ తమ్ముడు మాట్లాడిన కన్వర్జేషన్స్ అక్కడి నుంచి ఉన్నాయి, ఏం వరి కాకు. అయితే ఈ రమ్య అనే అమ్మాయి దగ్గర పైసలు డిమాండ్ చేసిరు. ఆ అమ్మాయికి జెన్యూన్గా రావాల్సిన భూమిని వీళ్ళు 4 లక్షల డీల్ కుదుర్చుకొని ఈ వ్యవహారం అంతా క్యూనిస్ ఆఫీస్ కేంద్రంగా జరుగుతుంది. వీళ్ళు ఆడికి పోయారు, వాళ్ళ ఊరికి పోయారు. ఈ వ్యవహారంలో బాధితురాలు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది. ఎవరో చెప్పిరట, మల్లన్న దగ్గర అట్లాంటివి ఉండేయమ్మా, మీరు ఏదో పొరపాటు జరుగుంటుంది, మళ్ళీ బోండి అంటే అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది. రాగానే మొన్న రాత్రి ఈయనతో లైవ్ చేయించింది. ఎందుకు? ఆ అమ్మాయి వచ్చే వరకు లేట్ అవుతుందని ఈయనని ఇక్కడ నిల్చోబెట్టి లైవ్ చేయించి ఆ తర్వాత లైవ్ అయిపోగానే తీసుకొని నా రూమ్లోకి రండి అని చెప్పి ఈ చందుని ఈ ప్రవీణ్ని ఇద్దరిని పిలిచిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తుండో ఆయన, మల్లన్న రూమ్లో ఇప్పుడు 2 కోట్లు ఉంటాయి, ఆ 2 కోట్లు ఎక్కడి అని ప్రశ్నించినందుకు నన్ను నిలగొట్టిందని చెప్తుండు కదా. ఇక చూడ్రి, ఇగో చందు, ఈ తర్వాత చూపిస్తా జరా. ఇది అందులో వేసి వినిపిస్తా ఒక్క నిమిషం. ప్రజలారా, కేసీఆర్ అనే ఒక దుర్మార్గుడు ఆడుతున్నటువంటి ఆటలో ఎంతమంది ఇరికిపోయారో చూడురి. ఇదంతా మీకు తెలవాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే సహజంగా నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడను, ఎప్పుడు మాట్లాడను అప్పుడే మాట్లాడతా. రాత్రి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది నాకు, అన్న జరిగింది వాస్తవమే, నా పేరు తీయకన్నా అందులో అని పెట్టింది. నువ్వా నాకు చెప్పేది? తీన్మార్ మల్లన్న గురించి ఏం మాట్లాడనో ప్రజలకు తెలుసు. 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లుతోటి అమ్మాయిని బుట్టలో వేసుకొని అమ్మాయి బావ నాతోటే కూర్చొని ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ముఠా అంతా కూడా ఇంకా మిగతా వాళ్ళవి కూడా ఉన్నాయి, డోంట్ వరీ. ఈ ముఠా అంతా కూర్చొని చేస్తున్నటువంటి అయిపోయిందా చూడరి. చిలక ప్రవీణ్ చెప్పిండు కదా, 2 కోట్ల రూపాయలు ఆడు ఉన్నాయి, నేను ఇవేంటి అని ప్రశ్నించినందుకు మమ్మల్ని ఎలాగొచ్చిండని చెప్పిండు కదా. ఆ అమ్మాయి దగ్గర ఈ ముఠ చిలక ప్రవీణు చందు అనే ముఠ వీళ్ళిద్దరు కలిసి 49,500 రూపాయలు ఆల్రెడీ వసూలు చేశారు. మా కాడెక్కడన్నా మేమెందుకు తీసినామన్నా, మాకు ఎవరు ఇవ్వలేనా అని మళ్ళా డైలాగులు. ఒక్కటి కాదు వీళ్ళ కథ. ఒక్కసారి అది ప్లే చేయి, కొట్టే ఒక్కసారి చూడండి ప్రజలారా. చిలక ప్రవీణ్ నిన్న మాట్లాడినటువంటి మాటలకు తీన్మార్ మల్లన్న ఎందుకు ఎలగొట్టిండు ఆఫీస్ నుంచి అనేది చూడండి. ఇక అన్న వాళ్ళ పెద్దనాన్న చెప్పమ్మా, విషయం చెప్పు. ఇప్పుడు మమ్మల్ని దొంగలను నిలబెట్టినట్టు కాదు, మీరు ఏ బాధలా తనని అప్రోచ్ అయ్యాను, నేనేమన్నా మిమ్మల్ని డబ్బులు అడిగింది. ఒకటి, నేను మీకు చేసిన సాయం ఏంటిది? మీ పెద్దనాన్న అయితే ఉన్నారు కదా, అన్న మీరు వీళ్ళు చెప్పింది ఒట్టిగా నమ్మొద్దు. వీళ్ళు తిన దగ్గరకు వచ్చింది, నేను ఫోన్ చేశాను మీ పెద్దనాన్న, అంతే అంతే కదా, మీ పెద్దనాన్నకు ఫోన్ చేసిన కదా. ముఖ్యమంత్రి పైసలు ఇచ్చిన మీనే ఉంది కదా, నాకేం ఇచ్చిన వాళ్ళ పెద్ద ఇచ్చింది అన్న. మీరే కదా అన్న ఏమంటారు 3 lakhs ఏమో అది బ్యాంక్ లో కట్టడానికి ఇచ్చినాం సార్. బ్యాంక్ లో కట్టడానికి అమౌంట్ పే చేసినాం. వీళ్ళకి ఇచ్చే అమౌంట్ అన్న వాళ్ళకి 35,000 అట్లా ఇచ్చినాము. ఇట్లా ఫోన్ పే నుంచి ఇచ్చినాం. ఎంత కట్టాము బ్యాంక్ లో మీరు? 2,75,000 ఉన్నాయి కదా అన్న, పేపర్స్ కాదమ్మా. నిన్ను ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమని ఎప్పుడన్నా మేము వేధించినామా? ఒకటి. రెండు, మీకు చేసిన సహాయం చెప్పు. మీ పెద్దనాన్నతోటి మీ పెద్దనాన్న నన్ను ఏం తిట్టిండు, ఎన్ని తిట్టినా మాకు న్యాయం కావాలని వీళ్ళే అడిగారు కదా. నేను నాకు చెప్పాలి కదా, మీ కాడికి వచ్చిన విషయాలు అది. నా కాడికి వస్తేనే జరిగింది ఇదంతా.
మీ కాడికి వచ్చిన ఇష్యూ ఫస్ట్ మీ కాడికి వస్తేనే నా కాడికి వచ్చే జరిగింది ఇదంతా, అర్థమైందా? మీ కాడికి వచ్చినాకనే నా దగ్గరకు వచ్చే జరిగింది. తమాషా చేస్తున్నారా? మేము ₹1 తీసుకోవాలి. ఏం చెప్తున్నావు? మేము ₹1 తీసుకోలేదన్నా, మాకు అవసరం లేదన్నా. వాళ్ళ పెద్ద ఇచ్చిన వాళ్ళు పెద్ద ఇప్పుడు మాట్లాడంటే వాళ్ళు పెద్ద మాట్లాడతారు. వీళ్ళు బ్యాంకులో కట్టిన డబ్బులు మాకు ₹1 లేదన్నా. నీ అకౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? మేమే ఇచ్చినాం నా మధ్య. వాళ్ళు ఆయన పెద్ద కూడా వీళ్ళు నమ్మట్లేదు, వీళ్ళు కేసులు పెడుతున్నారని. వీళ్ళు కేసులు పెడతారని నమ్మట్లేదు. అమ్మా మిమ్మల్ని వీళ్ళు 4 లక్షల బాండ్ రాసిమన్నారు కదా? 4 లక్షలని కాదన్నా, అంత ముందుకేమో 4 లక్షలని అడిగినారు. అడిగినాక మళ్ళీ చేయలేక ఈ మన బ్యాంక్ లో ఆయన తప్పు ఉన్నది, అప్పు కట్టమన్నారు పెద్దనాన్న వాళ్ళు అని అన్నారు. సరే అని అప్పు కట్టినాం. 2,75,000 కట్టినాం. తర్వాత మా పెద్దనాన్న తప్పు తీసుకొచ్చిందని చెప్పి మా దగ్గర మళ్ళీ 5,000 తీసుకొచ్చి కట్టినారు. కట్టినాక ఈ అన్నయ్య వాళ్ళకి ఫస్ట్ ఎంత అమౌంట్ అని ఇవ్వమన్నారు. అంటే ఫస్ట్ ఏం చేసినా 50,000 అది ఒక 500 తక్కువ ఉన్నాయని సార్. వీళ్ళకి ఎవరు ఇవ్వమన్నారు? అయ్యి అన్నయ్య అడిగి చందన్న. ఎందుకు అడిగిండు? ఏం చేస్తాను వీళ్ళ పెద్దనాన్న దగ్గర మీ నాన్న చనిపోతే మీ పెద్దనాన్న రాసుకున్నాడు మీ భూమి మొత్తం, అంతే కదా? కాదన్నా, నాన్నమ్మ చనిపోయింది. నాకు ఒకటి చెప్పుర్రి, మీరు చేసినందుకు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ₹1 తీసుకోలేదు. ₹1 తీసుకోలేదు, పెద్దకి ఇచ్చాం అన్న. ఒక్క 2 నిమిషాలు అన్న. 6 సంవత్సరాల నుంచి మీకు భూమి వస్తలేదు, అంతే కదా? మీ భూమి మీ పెద్దనాన్న రాసుకొని సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్న వ్యక్తి కూడా చెప్తే మీ పెద్దనాన్న వినకపోతే ఇదే ఆఫీస్ నుండి నేను ఫోన్ చేసిన. మీ తమ్ముళ్ళు ఉండేది ధర్మస్థల పక్కన వేలేరులో కదా, అందుకే కదా నేను వచ్చింది. అరే మా ఊరు పక్కన నేను ఫోన్ చేస్తే ఇప్పుడు మీరు ఏం మాట్లాడింది ఏంటనేది నాకు తెలియదు. ఒకటి తెలియదు కదా, అది చెప్పాలమ్మా. మీరు ఇది చిన్న విషయం కాదు, మీరు చెప్పాలి. ఇప్పుడు మీకు అలా అయితే లేదు, మీ పెద్దనాన్న ఖచ్చితంగా మీకు చెయ్యడు. చేయకపోయినా నేను ఫోన్ చేసి మీరు పోవాలంటే ఆర్టీఓ దగ్గర కేసు వెనక తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో మళ్ళీ మీ పెద్దనాన్న మీరు కేసు వేసిన రైతు బంధు ఆవిలని మళ్ళీ 40,000 అవుతుంది ఆయన మిమ్మల్ని. అదే కదా వీళ్ళు చెప్పింది. మీరు మమ్మల్ని దొంగలు పట్టించినట్టు వచ్చి ఇప్పుడు లోన్ తీసుకున్నారు. 3,25,000 దాంట్లో కట్టిపించింది మేము. దగ్గర బ్యాంకు కట్టించి మీకు భూమి వస్తుందమ్మా బాండ్ రాయించుకుని ఫస్ట్ ఇల్లు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరు సాయం చేయరు. ఇంకోసారి ఇట్లా చేస్తే డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎవరు వసూలు చేసిండ్రు మీరే అంటారు. ఎవరమ్మా మీ కాడ మేము ఎందుకు వస్తామా? ఈయన ఊరి దగ్గర అంటే తీసుకోపోతే వస్తాం మేము. మీ అమ్మేదమ్మా? మీ అమ్మ ఊట్లో ఉంది కదా. చిన్న ఏం చెప్పింది మీరు మాకు? నాకు మాకంటే మా ఇద్దరు కదా. నాకేం వచ్చినాయి పైసలు? పెద్దానికి ఇచ్చినావా? నువ్వెవరు ఇవ్వడానికి? ఇలా ఏమన్నా మేము ఎట్లా ఏమన్నామన్నా? మీ పేపర్ అనేది తీయమ్మా. మీ పేపర్ అనేది తీయండి. మీరు కేసులు పెట్టి డబ్బులు తీస్తామని చెప్పి మీరు ఒప్పుకున్నారా? మీరు ఇచ్చిన పైసలు ఇచ్చినావా లేదా మేమైనా తీసుకున్నావా? నువ్వు పేపర్ తీయమ్మా. మీరు రాయించిన పేపర్ తీయి. మీరు రాయించిన పేపర్ తీయి. మేముండటుండే కదా రాసి ఎందుకు వచ్చినామన్న ఒక్కటి మీ ఊరికి ఎప్పుడు వచ్చారు వీళ్ళు? 3 months 4 months అవుతుండొచ్చు అన్న. ఈ అమౌంట్ వేసిన రోజే, ఈ అమౌంట్ వేసిన రోజు కన్నా ఇంకో ముందు వచ్చినారు ఒకసారి. ఈ అమౌంట్ వీళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు వేసిన? ఇదైతే ఇక్కడికి వచ్చినాక వేసిన. నాకు ఫోన్ పే డబ్బులు లేవు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఫోన్ పే నుంచి వేసినాను. మీరు చెప్పేది ఎట్లుందంటమ్మా, మేము డబ్బులు మీ దగ్గర అడిగి మేము తీసుకొని చేతుల ద్వారా మేము పని చేస్తామని మేము దందా పేపర్ రాపించుకున్నట్టుంది. అసలు మీరు దేనికి వచ్చింది అది చెప్పాలి కదా. పేపర్ వేసి అదే చేస్తాయి కదా అమ్మా. మీరు రాయించుకున్న పేపర్ మీకు పెద్దకి ఇస్తాను పుణ్యం ఉంటుంది అన్న. నేను కూడా పెద్దవాడిని నేను పోయినా అన్న. నేను అయితే పోయినా, ఈ అమ్మాయి తోటి పోయినా, మీ అమ్మతో వచ్చినాయి కదా. మాట్లాడుకుంటే నాకు తెలియదా? ఈ దందాలు తెలియదా? నీ కథ తెలియదా? నాకు నేను దండాలు ఏం ఓకే పడుతున్నా అనుకుంటున్నావా? తమాషా చేస్తున్నావా? కాగితాలు పెట్టేసి తెలుస్తుంది. కాగితాలు కాదు, ఇంకో మాట మాట్లాడకు. ఇలా క్యూ న్యూస్ ని ఛానల్ అడ్డ పెట్టుకుంటా దందా చేస్తున్నది పెట్టుకున్నాం అనుకున్నావా? అయితే ఛానల్ ఎందుకోసం పెట్టుకున్నాం మేడం ఛానల్? పబ్లిక్ సేవ చేస్తాను కదా. వీడికి వస్తే మన ఛాయ్ తాగిపోవాలి ఎవడన్నా. లేవనుకుంటున్నావా? ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నేను
చూపెట్టమా ఒక్క మళ్ళీ మాట్లాడతావు అన్న, మేము ₹1 తీసుకునేది నాకు ₹1 సంబంధం లేదు. బయట మీరు పెద్ద ఫోన్ చేయాలి. నేను ఎవరికి చేయాలన్నా, నేను ఎవరికి చేయను. నాకు తెలవకుండా ఒక డబ్బులు, పేదవాడి డబ్బులు నీ దాంట్లో ట్రాన్స్ఫర్ కావడం పొరపాటు. అన్న ₹1 తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు తొందరగా నమ్మరు దయచేసి. నేను ఇంకో మాట మాట్లాడాను ప్రవీణ్ అన్న, దయచేసి నేను ఈ క్షణానికి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా, ఈ క్షణానికి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా. నేను పోతా, మీరు మీకు నెంబర్ రాసి ఇచ్చిపోతా. నాకు ఏ నెంబర్ అవసరం లేదు, నేను అన్ని మాట్లాడి అన్ని చేసినాకనే నేను మాట్లాడుతున్నా. ఒట్టిగా నమ్మితే ఎట్లా అన్న? ఇప్పుడు వాళ్ళు ఎంత బాధలు వచ్చింది అసలు వాళ్ళ ఇంటికి నాకు అర్థమైందన్నా. ఆ బాధను నేను 15 రోజుల సంది ఇంటున్నా. బాధను వన్ డే కాదు, 15 రోజుల సంది ఇంటున్నా. నేను పైసలు వసూలు చేసిన నేను నమ్ముతాను అన్న. కానీ వాళ్ళు పెద్ద పెట్టిన టార్చర్ ఏందో వాళ్ళని అడగ టార్చర్ లేదు. ఈ టీం దగ్గరికి అక్కడి నుంచి డబ్బులు పోతే, ఈ స్క్రీన్ షాట్ పబ్లిక్ లోకి పోతే నా పరిస్థితి ఏంటి? ₹1 తీసుకు మాట్లాడకు. అన్ని తీస్తా, మూసుకొని కూర్చో, అన్ని తీస్తా. అర్థమైందా? తమా చేస్తున్నావా? నేను ఏం తీసుకో, పైసా లేకపోతే నేనున్నా కాపాడుతాను అని చెప్పిన, బిచ్చ మరకొచ్చి పెడతా అని చెప్పిన, ఆ తల్లి నీ కథం కూడా అబద్ధం చెప్పిన. 35,000 నేను ఇచ్చి మేము తీసుకోలేదు నా పెద్దకి ఇచ్చిన ప్రామిస్ అన్న. వాళ్ళ పెద్దగా ఫోన్ చేయరన్నా, మేము ₹1 తీసుకోలేదు. మాకు ఎందుకన్నా డబ్బులు అని చెప్తావా? నాకు తెలియదా? మీ డబ్బులు నేను తీసుకున్నా, మీ పెద్దకి ఇచ్చినావా? పెద్దనాయన డబ్బులు పెద్దనాయనకు పోయింది, వీళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చి అన్న మేము ₹1 తీసుకోలేదు. అప్పు వరకు బ్యాంక్ లోనే కట్టేసినాం. అన్న చేతిలో మొత్తం 2 lakhs బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ సర్కులపూర్ లో ఉంది సార్. ఆడికి వెళ్ళినాక అన్న వాళ్ళ కార్డులోనే వెళ్ళినాము. వెళ్ళినాక 2,75,000 ఇచ్చినాం. తర్వాత 5,000 తక్కువ అయితే అన్నయ్య తీసుకున్నాం, లెక్క పెట్టినారు, బ్యాంక్ లో పే చేసినారు, రిసిప్ట్ ఇచ్చినారు. అయిపోయినాక మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చినాక 5 గుంటలు తక్కువ ఇచ్చినారు. అది మాకు చెప్పలేదు. అన్న మీరు ఎట్లా ఇస్తారు అన్నారు కూడా ప్రజల ఫోన్ చేసి 5 గుంటలు అట్లా తక్కువ చేసినారు. ఇప్పుడు ఎట్లా ముందు చెప్పాలి కదా అన్నయ్య అని అడిగినా. ఇదేదో ముందు అంటే ఏదన్నా అప్పుడు చేస్తాం కదా, 5 గుంటలు తక్కువ రాపించినాడు. సరే అని ఇచ్చిపెట్టేసాం. 5 గుంటలు కూడా ఇచ్చిపెట్టే అని 5 గుంటలు కూడా బాండ్ పేపర్ రాపించుకున్నాను సార్. ఏమనంటే ఏ టైం వచ్చినా కూడా రిజిస్ట్రేషన్ చేస్తాను పెద్దగా రాసిండు. అది కూడా 2 ఎకరాలలో ఎకరం 30 గుంటలే రాసిస్తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నట్ట పెద్దనా, ఎకరం కూడా పైసలు వల్లే నాకు 40,000 ఇస్తేనే నేను రిజిస్ట్రేషన్ చేస్తా, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయాలి అని అనుంటే పెద్దనా. నేను అన్నవారు ఫోన్ చేసిన, అన్నయ్య మరి పెద్దనాన్న ఇట్లా రమ్మంటున్నా, రిజిస్ట్రేషన్ ఫ్లాట్ బుక్ చేయాలంటే ఏమంటారు సార్, ఇది ఫ్లాట్ బుక్ చేయాలంటే గిఫ్ట్ కింద ఇవ్వాలంటే ఓపెన్ కాదు మొన్నటి దాకా. ఇప్పుడు మళ్ళీ డబల్ అయింది అమౌంట్. మరి ఓపెన్ అయినాక అన్న కూడా ఫోన్ చేసిన, పెద్దలకు ఫోన్ చేసి, తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడింది. పెద్దన మరి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామా అంటే ఏదైనా ఉంటే ప్రవీణకే చెప్పండి, ప్రవీణ వస్తేనే నేను వస్తా అని పెద్దన అన్నాడు. అన్నాక మళ్ళీ ప్రవీణకు ఫోన్ చేసిన, అన్న మరి ఇట్లా అంటున్నాడు పెద్దనా అంటే నేను ఫోన్ చేస్తారా అని అన్నాడు అన్న కూడా. అన్నాక మళ్ళీ ఫోన్ చేసి మీకు పెద్దనకి 40,000 ఇవ్వాలంట అన్నాడు. ఏంటన్నా 3 లక్షలు అట్లా కట్టించిన డబ్బులు మళ్ళీ ఇప్పుడు 40,000 మేము ఎక్కడి నుంచి తెచ్చేయాలన్నా, అన్న అప్పుల పాలు అయిపోయినాం కదా అని నేను అన్నా. అంటే మీరు ఏమన్నా బాండ్ పేపర్ అంటే మాకు ఇస్తానే ఇచ్చి మరి బాండ్ పేపర్ రాసిస్తారా అని అడిగినారు. ఎవరికి ఇస్తాను ఇచ్చి? అన్న వాళ్ళకి ఇస్తానే ఇచ్చి 4 lakhs ఇస్తాను అన్నారు. చాలా ఎక్కువ అయిపోయింది. అన్ని చెప్తా. 7 నేను ₹1 తీసుకోలేదు. ఇంకా నకరాలు చేయకి అయిపోయింది నీ కథ. నీ చాప్టర్ ఎప్పటి నుంచో చూస్తున్నా. నువ్వు చేసే దందాలు, నువ్వు క్యూనిస్ అడ్డం పెట్టుకొని చేసే దందాలు నేను చెప్తాను, అన్ని చెప్తా. నిన్న ప్రవీణతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు, బాండ్ పేపర్ రాసిస్తారా మరి డబ్బులు చెప్పేసి అంటే అన్న ఇప్పుడు అంటే మా దగ్గర డబ్బులు లేవు, 2 months టైం కావాలన్నా. ఇంకా మేము ముందు ఏమని చెప్పామంటే అమ్ముకుంటే ఇచ్చేస్తాం, ల్యాండ్ ఇప్పుడంటే ఇన్ని అప్పులు అయినాయి కదా అన్న. అయితే అమ్ముకున్నాక ఇంత ఇచ్చేస్తామని అన్నాము. అంటే 2 months టైం కావాలన్నా అని అన్నా. అంటే మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకున్న ముందు రోజు మాకు రాసిస్తారా అని అన్నాడు అన్న. ఉన్నది రికార్డింగ్ నాకు తెలుసా అని అన్నాడు. సరే అన్న మరి ఈ నచ్చినాక ఎందుకంటే నేను అర్థమైనా అన్న ఏదైనా ఉంటే ఈయన మాట్లాడుకుంటారని ఈ నచ్చినాక ఫోన్ చేపిస్తా అని చెప్పి ఆడికి కట్ చేసిన అన్న. మార్నింగ్ పొద్దున ఫస్ట్ ఒక అన్నయ్య రాలేదు, అన్నయ్యతో వచ్చినాం. అన్న మరి ఇట్లా అంటున్నారు ఏంటిది అన్నయ్య అని అన్న దగ్గరికి ఫోన్ చేస్తే నేను ఏదైనా అన్నతో మాట్లాడి చెప్తాను. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడిపించినారు. 4 లక్షలు వీళ్ళకి ఇవ్వాలి బ్రోకర్ గారు, అంతే కదా అన్న. మేము ₹1 తీసుకోలేదు, మాకు సంబంధం లేదన్న డబ్బులతోటి. ఇక 40,000 పెద్ద నేను కూడా అడిగిన రైతు బంధు వాళ్ళని అయ్యే పైసలు నువ్వు ఇచ్చిన ఆయనకు మళ్ళీ మామయ్య పెట్టిందమ్మా.
ఒకటి అన్న మాకు మేము ఫస్ట్ వీళ్ళ దగ్గర అమెరికా 3 years బ్యాక్ అన్న ఏమన్నా ఆపరేషన్ దొంగతనం ఎక్కించుకున్నప్పుడు మేము దొరకబడతాం ఆన్లైన్ లో చూసి పెద్దలు ఎట్లా ఎక్కించుకుంటాం మా డాడీ భూమి ఇద్దరికి సరి సమానం ఉండాలి కదా అంటే పెద్ద మనుషులు అందరం కూర్చొని బాండ్ పేపర్లు ఏమని ఎకరానికి పడ్డ పైసలు ఇస్తే నేను కాపులను తెచ్చుకుని నా కుటుంబాలు అంతరం అని ఆపించిండు ఇటు జిరాక్స్ ఉండే మీకు ఇచ్చిపోయిండే అలా కుటుంబాలంతరం కానీ రాసిచ్చిండు ఎక్కడ పడ్డ పైసలు ఇవ్వట్లేదు ఎట్లు ఇవ్వట్లేదు పంట వాడుతుంది కదా బియ్యం పోసాను ఒప్పుకున్నాడు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఏం చేసినాము ఆర్టీఓ ఆఫీసు కలెక్టర్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 3 years నుంచి తిరిగి మీ పని చేసే జిమ్మేదారు నాదిగా నేను చేసి పెడతా వీళ్ళు పైసలు అడిగినా అదే ఇంత చీటర్స్ ఉంటారమ్మా ఇటువంటి చీడ పురుగుల వల్లనే సర్వనాశనం అవుతుంది రాష్ట్రం అంతా నేను ప్రజలు చెప్తే మీకోసం మీరు ఒక విషయం అమ్మా నా టీం వాళ్ళు నా దాంట్లో పనిచేసే వాళ్ళు నిన్ను డబ్బులు అడిగిరా వెళ్ళిపో ఇంకొక మాట చెప్పక ఇక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపో నడు నేను చేసి పెడతాము ఇలా గెలిచినామా 59,500 తెచ్చా తల్లికి డబ్బు మేము తీసుకురావాలి 59,500 తీసుకొచ్చా తల్లికి ఇటువంటి దొంగల వల్ల ఇబ్బంది పడ్డాం తప్పు చేసింది ఆ డబ్బులు మేము తీసుకురావాలి తెలుసు తల్లి ఏం జరిగిందో తెలుసు ఎందుకంటే నాకు అర్థమైపోయింది నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి ఇక్కడికి పోయినప్పుడే మేము తీసుకునే కావాలన్నా పెద్దలకి ఒకటే విషయం మాటలేవన్నా ఒక్క విషయం చెప్తా అమ్మా నీకు అన్యాయం జరిగిందమ్మా ఆ అన్యాయాన్ని సరిపోతే బాధ్యత అన్నా వీళ్ళ పెద్ద వీళ్ళకి మాటలేవన్నా 49,500 మేము తీసుకున్నా డబ్బులు 49,500 ఈ అమ్మకి తెచ్చేసి ఈ అమ్మకి పని చేసి పెట్టాలి ఈ అమ్మ కట్టినటువంటి లంచం ఇచ్చిన పైసలు నుంచి తెచ్చిస్తున్నా సిను జరిగిన తప్పు నా దాకా రాలేదు ఆలస్యం వచ్చింది నిజంగా తల్లి కాలు పట్టుకొని క్షమించమని చెప్తున్నాను ఆమెకు 5 రోజులు లేట్ అయినా కూడా న్యాయం 100% మీ ద్వారా జరుగుతారని నేను అనుకుంటున్నా నేను నీకు కూడా అదే చెప్పినమ్మా నీకు మీ పెద్దనాన్న గారు వాళ్ళ తాతనాయన కూడా అన్న మాట్లాడి ఖర్చు అయినా కూడా నేను చెప్పి ఫస్ట్ చెప్పిన చేపించి నేను ఆ బచ్చనపేట దీక్ష దగ్గర నేను ఉండి సంతకాలు పెట్టించి చేపించే బాధ్యత రాదమ్మా మాట అంటే ఒకటే మాట ప్లీజ్ అన్నా తల్లికి ఇచ్చేయి అమ్మా మీ సొమ్ము మాత్రం ₹1 తీసుకోలేదమ్మా మీ న్యాయం మీకే ఉంటుంది తల్లి పట్ల తీసుకో తల్లి తప్పు చేసిన ఏడవాల్సిన అవసరం లేదు నీ భూమి నీకు ఎక్కించే బాధ్యత నీ భూమి ఎట్లా రాదు 5 గుంటలు కూడా పోదు చెప్తాను నేను చూసుకుంటా వాళ్ళ పెద్దనాన్నకు ఏదో బ్యాలెన్స్ ఉన్నా ఒకటి ఎక్కువ జస్ట్ 40,000 ఏదో అంతేనమ్మా లేదమ్మా నీకు ₹1 ఖర్చు లేకుండా నేను చూస్తాను రైట్ అమ్మా ఓకే నువ్వు అప్పు చేసి ఇవ్వాల్సిన పని లేదు ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని అంతకంటే లేదు నీకు ఏ అన్యాయం జరిగినా నేనుంటాను లేదు మేముంటాం మా దాంట్లో అందరూ అట్లా ఉండాలమ్మా కొంతమంది వల్ల పొరపాటు జరిగింది క్షమించమని కోరుతున్నాను రైట్ ప్రజలారా చూసిరు కదా 49,500 రూపాయలు ఆ తల్లి గర్భవతి నిండు గర్భవతి ఆ అమ్మ వలవల ఏడ్చుకుంటా వచ్చింది శ్రీనుదా వస్తే ఈ కొడుకులు వసూలు చేస్తే అప్పటికప్పుడు నేను నా మిత్రుని దగ్గర 49,500 తెచ్చి మళ్ళీ అమ్మాయి చేతిలో పెట్టి ఇక్కడ నాకు తెలియకుండా జరిగింది తల్లి ఇంత దుర్మార్గులు ఉన్నారన్న విషయం నాకు తెలియలేదు వెంటనే వీళ్ళని తీసేసి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తున్న తల్లి నేను నన్ను నమ్ముకొని వచ్చినందుకు నీకు అన్యాయం జరగొద్దని చెప్పిన అంతేనా అంతే ఏం జరిగింది చెప్పు అన్న ఏప్రిల్ 4 తారీఖు రోజు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం జరిగిన ముచ్చట ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఈ చిలుక ప్రవీణ్ అతను ఏంటంటే వాళ్ళ బాబాయ్ ద్వారా ఒక భూ సమస్య ఉన్నది ఏం చేసిందంటే ఈమెను క్యాచ్ చేసుకుని ఏం చేసిందంటే 4 లక్షల రూపాయలు ఆమె దగ్గర డిమాండ్ చేసిండు చిలుక ప్రవీణ్ ప్లస్ ఒక రోజు 2 సార్లు కార్లు వెళ్ళి ఒక రోజు 50,000 రూపాయలు 35,500 క్యాష్ ఇచ్చింది ఆమె 14,500 చందుకు ఫోన్పే చేసింది
చేసి ఆమె దగ్గర అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తూ 2 రోజుల్లో ఇప్పుడు ధరణి పోర్టల్ మొన్న స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్, 2 రోజుల్లో గిఫ్ట్ డీడ్ స్టార్ట్ అవుతున్నారగా ఈ 2 రోజుల్లో మీకు కావాలంటే మీ బాబాయ్కి మేము చెప్పాలంటే 4 లక్షలు ఇవ్వాలరా మా ఖర్చులకు ఆఫీస్కి అని చెప్పేసి చిలుక ప్రవీణ్ మొత్తం ముందట ఉండి ఈ చందు ద్వారా మొత్తం సూత్రధారి మొత్తం నడిపించి చిలుక ప్రవీణ్ 2 సార్లు పోయిండు. నా జిల్లా కాబట్టి నేను చెప్తున్నాను, కానీ చిలుక ప్రవీణ్ బహుజనవాదం ఎత్తుకున్నాడు, కానీ చాలా దొంగ తప్పు చేస్తున్నావు అన్న, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు, అది ఎవిడెన్స్తో సహా ఉంది. దయచేసి ప్రజల నాయకులు చేద్దామని అన్న అనుకోండి. రైట్ చూసిరు కదా, నువ్వే కదా తీసుకొచ్చింది బాధితులు, నువ్వే కదా బాధితులని. నేనే తీసుకొచ్చిన ఆ రోజు ఏప్రిల్ 4 తారీఖు రోజు నేను తీసుకొచ్చాను, కాకపోతే మీరు లేరన్న. ఆ రోజు ఈ ప్రవీణ్ ఉండడం వల్ల 2 జిరాక్స్ సెట్లు బోర్డు నేను కొట్టించి అప్పయిపోతే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. మళ్ళీ మధ్యలో అడిగినాను నేను, అన్న సమస్య దాకా వచ్చిందంటే నా కాంటాక్ట్ లేదు సీను అని చెప్పిండు ప్రవీణ్. మొత్తం దొంగ మాటలేనే, ప్రత్యక్ష సాక్షి నేను. రైట్ రైట్ ప్రజలారా, అది ఇంకా వీళ్ళు మేము పైసలే అడగలేదు, చందు చేసినేమో నేను చేసినా అని నీకు కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఆడియో టేప్లు. ఇక ఇది చిలుక ప్రవీణ్కి సంబంధించినటువంటిది. అది ఎటో బాయ్ ఫోల్డర్ రైట్. ఇక ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో చిలుక ప్రవీణ్ తీన్మార్ మల్లన్న ఎడ్డోడేమో గుడ్డోడేమో అనుకుంటున్నావా? నువ్వు ఫోన్లో ఇట్లా జరిపితే నా దగ్గర ఉంటుంది నీ వ్యవహారం అంతా. ఇట్లా 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 జరిపితే స్వైప్ చేస్తే ఏ యాప్ మీద పోయినావో కూడా చెప్తా నేను, అర్థమైందా? తెలియకుండా కాదు, అన్నీ తెలిసే. ఇదేనా? ఒక లార్జ్ వ్యవహారం ఇంకా స్పష్టత కావాలంటే తీసేయడానికి ఇగో ఒక రిపోర్టర్, క్యూ న్యూస్లో రిపోర్టర్గా పనిచేయాలనుకున్నటువంటి ఒక నిరుద్యోగి దగ్గర చిలుక ప్రవీణ్ దందా ఎట్లా ఉందో చూడండి. సార్ మన పోలీస్ నజర్ న్యూస్ లో వేసిన సార్, మొన్న ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చింది. పోలీసు నజర్ న్యూస్ ఉందా అక్కడ? అయితే వాళ్ళే డొనేషన్ కూడా ఇస్తాం 3-4 ఇగో మల్లన్న పేరు మీద ఐడి కార్డు ఇచ్చి డొనేషన్ కూడా ఇస్తాం. ఈ దందా సురువు చేసిండు దానికన్నా మరి చిలుక ప్రవీణ్ కుమార్ చిలుక తీసుకున్నాం అంటాను. సార్ దేంట్లో చేసిన మన పోలీస్ నజర్ న్యూస్ లో వేసిన సార్, మొన్న ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చింది. పోలీసు నజర్ న్యూస్ అయితే వాళ్ళే చేసిన అటు ఇంత ముందు వాళ్ళు మేము డొనేషన్ కూడా ఇస్తాం 3-4 వేలు, 1000 రూపాయలు ఐడి కార్డు కలిసి డొనేషన్ కూడా ఇస్తాము అంటాను వాళ్ళు. దానికన్నా మరి ఇంకోసారి డొనేషన్ ఇస్తానట ఎవరైనా తీసుకున్నాం అని అంటాను. అది ముచ్చట. అంటే ఇప్పుడు మీరు అంటే చెప్పండి సార్, అదే నేనేమంటారేమో మరి వాళ్ళకేమో అట్లుంది. అంటే ఇప్పుడు మీరు ఐడి కార్డు డొనేషన్ ఏమైనా చేయగలుగుతావా? అదే ఎంత చేయమంటారు సార్? అంతే సార్, ఎంత చేయమంటారు? నీ ఇష్టం. అంటే ఇప్పుడు ఐడి కార్డుకి లోగోకు 1000 రూపాయలు, వాళ్ళు 3000 అన్నారు కదా. అదే డొనేషన్ అనేది మీ ఇష్టం. అది వాళ్ళు 3000 అన్నారు బయట అనేది బయట అనొద్దు. ఇక నేను ఇచ్చిన బయట ఎందుకు అంటారు? ఇక ఇప్పుడు అది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను అదేం చెప్తా అంటే వేరేడే ఇచ్చిండు అని చెప్తా. అట్లా చెప్పండి. నువ్వు కాకుండా వేరేడే ఇచ్చిండు అని చెప్తా. మనకు అప్పుడు అడిగినోడే డొనేషన్ ఇచ్చిండు, ఆయన పేరే ఈ పేరు అని చెప్తాను. అంతే. ఓకే చెప్పండి సార్. వాళ్ళు 3000 ఇస్తున్నారు కదా, నేను ఇంకో 1000 ఎక్కువ వేసి ఇస్తా. ఓకే అయినాక నాకు ఒక గంట టైం తీసుకుని వెళ్ళగా, ఎందుకంటే వాళ్ళు వీళ్ళందరూ ఫోన్ చెప్తాను కదా, నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని నీకు చెప్తా. ఓకేనా? అబ్బా సార్ మీరు కన్ఫర్మ్ అయినా నాకు అసలు నేను అదంటలేను. మనకు ముందు నుంచి చేసేది ఈయనే అన్నా అని చెప్తా. అన్నాక అది అన్నాక ఇంకో ఆయన ఉంటాడు వాళ్ళ బంధువు, ఆయన డొనేషన్ ఇప్పుడు మనకి ఏం లేదు కానీ అన్నం పెడతాం అన్నట్టు మనం రోజుకి 5. అదే అదే రోజు చూస్తున్నా. అది ఆయన చూసుకుంటాడు. ఈ రిపోర్టింగ్ ఆయనకి ఏం సంబంధం లేదు కానీ డొనేషన్ ఇస్తా అన్నాడు. ఆయనకు 3 వేసినట్లు అట మొన్న అటు సైడ్ నుండి. వాళ్ళ పేర్లు గుర్తుకులేవు, వాళ్ళే వీళ్ళని నీ పేరు చెప్తా అంటే అన్న. చెప్పండి. అట్లానండి, అందుకే గంట అంటాను. ఓకే సార్, గంట తర్వాత టిఫిన్ చేస్తున్నా. ఓకే సార్, గంట అయిపోయినా నాకు వచ్చేసరికి కంపల్సరీ మీరు చూడండి సార్. ఓకే తప్పకుండా. ఓకే సార్, గంట తర్వాత చేస్తాను నేను. చూసిరు కదా ప్రజలారా, ఇక్కడ మన పేరు చెప్పి
అన్నం పెడుతున్నామని చెప్పి ఇతనికి సంబంధం లేనటువంటి డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తి. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటే కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. నిన్న చెప్తీగా ఏం సీరియల్ అది, ఇప్పుడు చూడు అంతరంగాలు ఉంటుంది. ఇక ఇంకా ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆయన ఆ పక్కన కూర్చున్నాడు చూసినావా, ఇంకొక ఆయన. ఇగో నిన్న తీన్మార్ మల్లన్న అరాచకాలపై అక్రమాలపై తన రాష్ట్ర కోఆర్డినేటర్లు కోర్ టీం సభ్యులు క్యూ న్యూస్ బ్యూరో చీఫ్ నేడు సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం, దయచేసి కవర్ ఇవ్వాలని మనవి మారుతి రావు. ఈ మారుతి రావు అనేటోడు ఎవడు? కేసీఆర్ చుట్టం. ఈ డ్రామా అంతా ఇగో ఇట్లా నడిపిస్తున్నారు అన్నట్టు. దీనికి ఈ వ్యవహారం. అయితే విషయం ఏంటంటే ఇక ఈయన చెప్పిండు కదా, ఎవరు పక్కన కూర్చున్న ఆయన, ఇంకో పక్కన కూర్చున్నాడు కదా ఆయన, నేను కాయ కష్టం చేసి 14 లక్షలు ఖర్చు పెట్టా. ఇగో ఈయన వీళ్ళు నేను సస్పెండ్ చేసిన వ్యక్తులు. మళ్ళీ తీసుకెళ్లి నేను డబ్బుల కోసం వచ్చిన నేనే 14 లక్షలకు ఖర్చు పెట్టుకున్నాను. 80,000 లక్ష రూపాయలు పంపించి నాకు ఎక్కడికి పంపించడానికి తీరా చూస్తే నాకు పంపించిన డబ్బులు మళ్ళీ తీసుకెళ్లి నేను డబ్బుల కోసం వచ్చిన నేనే 14 లక్షలకు ఖర్చు పెట్టుకున్నాను. చూసిరా ఈ పక్కకు సార్ వారు ఫుడ్ తింటే సార్ వారు ఏది లాడ్జీ ఖర్చులు ఈ సార్ వారికి నేనే ఖర్చు పెట్టుకున్నా అని చెప్తుంది. క్యూ న్యూస్ ఆఫీస్ నుంచి ఆయనకు పోయిన పైసలు. ఇక 1,00,000 రూపాయలు నా ఎవడో ఇచ్చి ఏమనుకుంటున్నావు అశోక్? ఏం నా క్యాబిన్లో ఏం కెమెరాలు లేవు, ఏం కథ లేవు అనుకుంటున్నావా? మర్యాదగా చెప్పిన కేసీఆర్ చెరలో పడ్డారు, జాగ్రత్తగా ఉండండి మీరు. ఇక ఆ పోరగాడు ఉండు, ఆడు మాట్లాడినాక చెప్తాను, ఇప్పుడు ఏమవుతుంది ఇక అదంతేందుకు. కానీ ఇగో ఇన్ని రకాలుగా ఈ ముఠా దిగి ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. సో ఏది చేసినా కూడా తీన్మార్ మల్లన్న మీకు భయపడేటోడో మీకు బెదిరేటోడో కాదు. ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే ఇంకా నీ ఏడుపులు నీ పెడబొబ్బలు అన్నీ ఉంటాయి. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే నిన్న ఒక ఆమె ఆమె ఇంటికి ఈ కిషన్ అనేటోడు ఈ సారా సుల్తాన్ పోయి సీక్రెట్గా కెమెరా పెట్టి తీన్మార్ మల్లన్న మిమ్మల్ని ఏమన్నా అన్నాడా మీ బాధలు ఏమన్నా తీసుకుంటా అని ఓ లెటర్ చూపిస్తా ఉన్నాడు కదా, అది ఏడుందా? ఇంట్లో లేదు ఇదా? ఇగో ఒక ముసలావిడ పాపం 60 సంవత్సరాలు ఉన్నటువంటి మంజుల ఆమెను మధ్య పెట్టి ఆమె వ్యక్తిగతంగా క్యాబిన్లకు పిలిపించుకోవాలి. 80,000 లక్ష రూపాయలు పంపించి నాకు ఎక్కడికి పంపించడానికి తీరా చూస్తే ఆమె దగ్గరికి నుంచి ఒక సెటిల్మెంట్ చేసి ఇంకా మీ సంతకం చూడండి, తీర్మానం మల్లన్న గారి సంతకం ఇక్కడ ఉంది. ఆయన సమక్షంలో మీరు ఒప్పందం చేసి దీని వెనక మీరు ఎంత ఒక ముసలావిడ పాపం 60 సంవత్సరాలు ఉన్నటువంటి మంజుల ఆమెను మధ్య పెట్టి ఆమె వ్యక్తిగతంగా క్యాబిన్లకు పిలిపించుకొని మీ పర్సనల్ లైఫ్ పరిమితంగా ఉందని చెప్పి బెదిరించి ఆమె దగ్గరికి నుంచి ఒక సెటిల్మెంట్ చేసి ఇదిగో మీ సంతకం చూడండి, తీర్మానం మల్లన్న గారి సంతకం ఇక్కడ ఉంది. ఆయన సమక్షంలో మీరు ఒప్పందం చేసి దీని వెనక మీరు ఎంత డబ్బు తీసుకున్నారు? నేను ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నాను, మీరు చెప్పే సిద్ధాంతమే ప్రశ్నించడమని మా ఇంటర్నల్గా అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రశ్నగా మేము బలపడి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు సెటిల్మెంట్ చేసి దీని కింద మీరు ఎంత తీసుకున్నారు? ఒక మంజులమ్మ నమస్తే తల్లి. తీన్మార్ మల్లన్న మిమ్మల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టిండా? పద్ధత మంజులమ్మ? నీకు ఆరోగ్యం బాగలేకపోతే అమ్మా నీ కొడుకు లాంటి నేను డబ్బులు ఇస్తా చెప్పినారు. మీరు ఏమన్నారు? మీరు రండమ్మా, మీరు అంటే అన్న నాకు ఎలర్జీ ఉంది, నాకు ఆరోగ్యం బాగాలేదు, నన్ను అందరు విడిచిపెట్టిపోయింది అన్న, ఈ రోజు దిక్కులేని బతుకైపోయింది నాది అంటే నేను చాడుకుంటారా అమ్మ, నా అక్కలాగా నా తల్లిలాగా అనుకొని చాడుకుంటారా అని కూడా అన్నారు మీరు. ఒక ముసలావిడ చూసారు కదా. ఇక ఈ వ్యవహారాన్ని నేను వాస్తవానికి ఈ వ్యవహారాన్ని మాట్లాడొద్దు అనుకున్నా. ఒక్కసారి ఆ ఫోటో ఉంది కదా ఇప్పటిదాకా తీసిన ఈ ఫోటోలు, ఇక్కడ ఇప్పుడు ఇగో ఈ ఫర్నిచర్ షాప్లో ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో ఎంక్వైరీ చేయండి. ఏ డేట్లో నేను ఆ ఫోటో తీసిన, ఏ డేట్లో అతన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, ఏ డేట్లో నేను అతని నుంచి సమాచారాన్ని సేకరించిన అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చూపిస్తా చూడు. ఏప్రిల్ 14 మధ్యాహ్నం 1:05 తీసిన. అప్పటికి మంజులు ఎవరో తెలియదు. కానీ జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ల వల్ల కుప్పగూలిపోయినటువంటి
సంసారాలు జీవితాలను వెలుగుదీసేటువంటి ఒక స్టింగ్ ఆపరేషన్లు మేము చేసినాం. అందులో సీతాఫల్ మండికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఏమంటారా కాల్ రికార్డింగ్ మరిగా పరుగు పోతుంది వద్దిగా చెప్పేది నూరి. తీన్మార్ మల్లన్న పేదవాడికి న్యాయం చేయాలని చూస్తాడు. నిన్న చేసిరు కదా, ఆ వ్యక్తి ఎవరో ఆ తల్లి నడుగురు చెప్తుంది ఏం జరిగిందనేది. రైట్. ఇక ఈ రకంగా ఈ ముఠా అంతా ఇట్లా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు సగం సగం చదివిర్రా బాబు, నేను మొత్తం చదివి ఉన్నా మీ గురించి. ఈ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇది ఈ దొంగల ముఠా ఆడుతున్నటువంటి నాటకం. ఇంకేమున్నాయి ఉన్నాయి, అవి ఉండని, అవి ఎట్లే ఉండని. ఇక ఓవర్ యాక్షన్ చేసి నేను ఇది చేస్తా అది చేస్తా, బాతాల పోషెట్టి అమాయకులైన ఈ బిడ్డలను బలి చేసినావు. బాతాల పోషెట్టి నేను దొరకను, మా కంట్లో మా ఏలును మా కంట్లో పెట్టే పొడిపించాలనుకున్నావు, వీళ్ళను బలి చేసినావు. 2 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి నిన్న చేసినటువంటి ఆరోపణ. మరి ఇది అంతరంగాలు సీరియల్ అవుతుందా, అనంతరాగాలు అవుతుందా, అనంత సాగర్ అవుతుందా? ఏమి ఇంకా నిన్ను వదిలిపెట్టినా చూస్తున్నావా? నీది కూడా ఉంది. జర్రవేట్ అన్నీ తీసుకొస్తా, అన్ని ఆధారాలు పెడతా. ఈ రకంగా క్యూ న్యూస్ను దెబ్బ కొట్టాలనేటువంటి కుట్రతోటి కేసీఆర్ కేటీఆర్ బ్యాచ్ ఆడినటువంటి డ్రామా ఇది. ఈ బ్యాచ్కి కోఆర్డినేట్ చేసింది మారుతిరావు అనే కేసీఆర్ చుట్టం. ఈ మారుతిరావు వీళ్ళని ట్రాప్లో వేసి వీళ్ళ ద్వారా మొత్తం వ్యవస్థను కొలాప్స్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమానికి చేసి నిన్న రాత్రి ఇగో వీళ్ళింటికి పోయి నిన్న వీళ్ళింటికి పోయి తీన్మార్ మల్లన్న మీద మీరు కేసు పెడితే మీకు 10 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. వాళ్ళు నీతి నిజాయితీతోటి ఉండి అన్నా నువ్వు మాకు అండగా నిలబడ్డావన్నా, నువ్వు ₹1 తీసుకోకుండా మాకే ఛాయ్ దాపిచ్చి ఉల్టా న్యాయం చేసి పంపినవన్నా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలా ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతా ఉన్నారు. 5 లక్షలు తీసుకున్నారట. ఇక చూసుకో ఎట్లా ఉందో. తీన్మార్ మల్లన్న మీద 350 కేసులు ఉన్నాయి. ఆయన రేపే జైలుకు పోతుండు. ఇక 7 ఏళ్ల దాకా బయటికి వెళ్ళాడు. ఇప్పుడే నువ్వు పెట్టేసాయి, ఆయన నిడిచిపెట్టేసాయి, ఆయన జోలికి పోకు, ఆయన మీద నువ్వు కేసు పెట్టు. 350 ఉంటే అరెస్ట్ చేయాలి కదా. ఈ కేసు ఎందుకు? ఇగో ఈ రకమైనటువంటి డ్రామా. వాళ్ళు అక్కడికి పోయి ఏం మాట్లాడిరు అన్నీ ఉన్నాయి. బాతాల పోషెట్టి ఈ బక్వాస్ పని బంజేయి, అర్థమైందా? ఈ లత్కోర్ బంజేయి. ఈ ఒక ముఖ్యమంత్రి వై ఉండి గింత చీపా. ఇక ఏబిఎన్లో అదేటో బాయనేమే. ఇగో తీన్మార్ మల్లన్న గుట్టు రట్టు సంచలన ప్రెస్ మీట్ అని పెట్టిండి నేను. ఇప్పుడు ఎవరి గుట్టు రట్టు అయింది రాధాకృష్ణ అని నేను అడుగుతా ఉన్నా. ఎవరి గుట్టు రట్టు? ఇక టీ న్యూస్లో అంటే అలా రావాలని కోరుకుంటాను నేను, ఎందుకంటే అలా అరుదుకు వస్తుంటా కాబట్టి. ఎందుకు ఈ మ్యాటర్ నేను ఎక్కడ చెప్పాలంటే వాస్తవానికి ఎక్కడ చెప్పాలంటే ఈమె దొరసాని గడిల దొరసాని ఉంటుందిగా, దొరసానిలో ఫ్రంట్ పేజీలో లేదు. ఉంటే నేను అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదు. తీరా ఎతికితే ఇగో తీన్మార్ మల్లన్న బడా చోర్ అని. ఇప్పుడు నేను చెప్పిన ముఠా ఇదే ముఠా. సొసైటీ పేరుతో అక్రమాలు. సొసైటీ లేదు ఇక్కడ. ఏ సొసైటీ పేరు మీద జరిగింది అక్రమాలు? సొసైటీ ఎప్పుడు నిర్మాణం అయింది? ఇక చంద్రబాబు నుంచి విపరీతమైన డబ్బులు వస్తున్నాయట. తెల్లారు లేస్తే నేను నిండు సభలో చెప్పినా నాకు అధ్యక్ష పదవి ఇస్తా అంటే వద్దు, నిమ్మల్నే బొంద పెట్టడానికి వచ్చినోడని చెప్పిన. ఇగో దంపతులను విడదీసే కుట్ర. ఆ ఫోటో ఇప్పటిదాకా నేను వేసిన ఫోటో పట్టుకుంటే ఇది తెలుస్తుంది. కబ్జా ఇల్లు సెటిల్ చేస్తానని చూసారు కదా ఏం జరిగిందో. ఇది వ్యవహారం. ఇక ఈ పత్రికలో వచ్చినటువంటి మీకు అర్థమైంది అనుకుంటా ఈ ముఠాకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా. ఒకసారి ప్రజలారా మీరు కామెంట్ చేయండి. ఇప్పటిదాకా తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్కటైనా ఇగో మీరు కూడా కామెంట్ చేయండి ప్రజలారా. నేను ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాను, మాట్లాడేటప్పుడే మాట్లాడతాను. చూసారు కదా, మీరు కూడా కామెంట్ చేయండి. తీన్మార్ మల్లన్న ఈరోజు కూడా చెప్తా ఉన్నా, నేను చస్తే మీకోసమే చస్తా. కేసీఆర్
ఇంకా నువ్వు ఎన్ని పీక్కుంటావో పీక్కో, నీ కుట్రలన్నీ పసిగడతా, ప్రజల ముందు పెడతా. నువ్వు ఇటువంటి ముఠాలను ఎన్ని తయారు చేసినా దీంతో సమానం. నాకు అర్థమైందా? నాకు తెలుసు అంతరంగాలు కాబట్టి ఇంకా ముందు ఉంటుంది. సో ఇగో ఇది బాతాల పోసెట్టి నీ కథ గిది.